ద్వితీయోపదేశకాండం 28:16 నుంచి. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. ఇదేంటంట అంటే ఇదే ఫోర్స్, ఇది పాజిటివ్ ఫోర్సా నెగిటివ్ ఫోర్సా? దేవుని ఆత్మ యొక్క బలమా, సైతాను ఆత్మ యొక్క బలమా? ఇది విడుదలైపోయింది, ఎక్కడో ద్వారం తెరిచాము, ఇది వచ్చేసింది అనమాట. ఒక్కొక్కసారి నువ్వు ఇంకా ఆయన్ని తెలుసుకొని ఎదగడం కోసము ఇంకా ఆయన్ని పట్టుకోవాలి తప్పితే ఆ ఊరు మారిపోవడం వల్ల నీకేం కలగదు, లాభం అనేది. చూద్దాం. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపింపబడును. నువ్వేం తిను, ఓన్లీ స్ప్రౌట్స్ తిను, దాని మీద ఫోర్స్ ఉన్నదనుకో నువ్వేం చేయలేవు. యూ కెనాట్ డూ ఇట్. థ్యాంక్స్ గివింగ్ ప్రొలాంగ్స్ ఎ లైఫ్. అపవాది చేస్తాడు, దేవుడు ఏం చేశాడు ఈరోజు నాకేం చేయలే దేవుడు. అందుకే ఈవినింగ్ అయిందనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ మీటింగ్. అందుకే ఆ గ్రాటిట్యూడ్ మైండ్ ఉండడం కోసం అని నీ మైండ్ని ఎప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవాలా. ఈవినింగ్స్ మైండ్, ఆ ఫ్రెష్ మైండ్ పెట్టుకున్నప్పుడు నీవు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవాలి దేవుడికి. ఈరోజు ఉన్నది ఓకే, ఒకవేళ నీకన్నీ చెడే జరిగాయా, ఆల్ బ్యాడ్, పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నీ చెడ్డ కాండ అన్నీ జరిగాయా, అప్పుడు ఒకటే చేయాలి, ప్రభువా నాకు తెలుసు నువ్వు నా మేలును కూడా కాదు, నాకు జరిగిన ప్రతి చెడును కూడా నా మేలుకు వాడగలవు. God can use all things to good to those who love God, not just the good things. Even though all bad things happen to you in the morning, అలా జరగవచ్చు నీకు 1 నెల, 1 సంవత్సరం, దాని తర్వాత మళ్ళీ దేవుడిని ఆశీర్వదించేయచ్చు. యూ క్యాన్ థ్యాంక్ గాడ్ బికాస్ మన దేవుడు ఎటువంటి వాడు. ఇప్పుడు మనకి ఏదైనా చెడు వస్తే మనం ఆపలేం, కానీ ఆయన సర్వంతర్యామి, ఆ చెడును కూడా మంచిగా చేయగలడంట. యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ ఇఫ్ యు లవ్ సంబడి. చదవం. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. చూసారా, సేమ్. ఎంతమంది చూస్తున్నా నెగిటివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్. చదవమ్మా. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడును శపింపబడదువు. లెట్స్ రీడ్. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకున్న కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును. మీరు ఇలా స్టడీ చేసుకున్నారు అనుకోండి, ఇలా ఎక్కడ దాకా పోతుందంటే 68 దాకా ఉన్నాయి. మీరు నెగిటివ్ ఫోర్స్ మీద డీప్ రీసెర్చ్ చేయాలనుకోండి, ఒక్కొక్కటి పైపైన చదువుకోండి, డీప్గా చదవద్దు, అది హార్ట్కి తీసుకోవద్దు, ఓన్లీ స్టడీకే చదువుకోవాలి, రైట్? లేకపోతే యూ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. చదువుదాం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయి వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడు. అంటే ఫోర్స్ అన్నమాట, ఇది ఒక నెగిటివ్ ఫోర్స్. దిస్ ఇస్ ఎ నెగిటివ్ ఫోర్స్. యూ డోంట్ లైక్ ఇట్, బట్ ఇట్స్ హంటింగ్ యూ టు పుట్ యూ డౌన్. ఒక్కొక్కసారి నువ్వేం చేస్తావో నీకు తెలియదు, రైటా రాంగా, అప్పుడు అప్లై చేసుకోవాలి. అరే ఇది పాజిటివ్ ఫోర్సా నెగిటివ్ ఫోర్సా? వాడిని జయించేసావు, నెగిటివ్ ఫోర్సా పాజిటివ్ ఫోర్సా? యూ నీడ్ టు అండర్స్టాండ్ అండర్ వాట్ ఫోర్స్ am I. చదవమ్మా, కంటిన్యూ. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నెగిటివ్ ఫోర్సెస్, క్షయరోగం, జ్వరం, మంట, మహాతాపం, ఖడ్గం. సీ ద నెగిటివ్ ఫోర్స్, ఐడెంటిఫై చేయాలి. దీస్ ఆర్ నాట్ ద పాజిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్. చూద్దాం, చదవమ్మా ఫాస్ట్. నీ తలపై నీ ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం లక్ బాగాలేదంటాం, బ్యాడ్ లక్, ఈ స్థలం బాగాలేదనుకుంటాం. లేదు, ఒక ఫోర్స్, ఒక నెగిటివ్ ఫోర్స్ ఇత్తడి వల్లే చేసేసిందంట. తలపైన ఆకాశం, వర్షాలు రావట్లే, దట్స్ ఎ నెగిటివ్ ఫోర్స్. క్రింద నేల ఇనుము వలె, ఎడారి, నెగిటివ్ ఫోర్స్. కింద ఏమీ లేదు, పైన ఏమీ లేదు. కానీ ఒకవేళ యెహోవా ఆశీర్వదించాడు అనుకోండి, ద బ్లెస్సింగ్. కొంతమంది ఈరోజు ఈ పాజిటివ్ ఫోర్స్ కొరకు ఆశ పెట్టుకుందురుగాక, నెగిటివ్ ఫోర్స్ రాకుండా భద్రముగా ఉండుదురుగాక. యూ సీ దట్ నౌ యూ నీడ్ టు బి కేర్ఫుల్ ద ఫోర్స్.
ముందు ఇష్మాయల్, తర్వాత ఎవరు? దెన్ ఫస్ట్ ఐజక్ అండ్ దెన్ ఇష్మాయల్. దట్స్ ద ప్రోటోకాల్. యు సీ, గాడ్ ఈజ్ స్పెసిఫిక్. ఓకే, చదువమ్మా, కంటిన్యూ. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి. అబౌట్ ద ఎనిమీస్. 26. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని బెదిరించి వాడెవడును. నా ఇవన్నీ ఫోర్స్ అన్నమాట. ఏంటంటే ఇవి నెగిటివ్ ఫోర్సెస్. దీస్ ఆర్ ద నెగిటివ్ ఫోర్సెస్. వీ హ్యావ్ సీన్ ద పాజిటివ్ ఫోర్సెస్. ఆ ఫోర్సెస్ని తట్టుకొని లోపల ఆ ఫోర్స్ని అలాగే నిలకడగా 120 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి వ్యక్తిని కూడా చూసాం. ఏం పేరు అయింది? వీ సా ద న్యాచురల్ ఫోర్స్ హ్యాస్ రిమైన్డ్ ఇన్ హెమ్. నౌ అయితే ఈ నెగిటివ్ ఫోర్స్తో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ద నెగిటివ్ ఫోర్సెస్? ద్వితీయోపదేశ కాండం 23:8. ఈ నెగిటివ్ ఫోర్సెస్ గురించి మనం చూడాలా. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చును. ఇక్కడ ఒక ఫోర్స్ ఒకటి రిలీజ్ చేశారు పాత నిబంధనలో. ఏంటంట? 3వ తరము వరకు వాళ్ళు రాకూడదంట మందిరంలోకి. దిస్ ఎ నెగిటివ్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఇందులో? తల్లిదండ్రుల్లో ఉండేటువంటి నెగిటివ్ ఫోర్స్ ఎవరిలోకి వెళ్ళడం చూస్తున్నాము? పిల్లల్లో. అంటే ఒక నెగిటివ్ ఫోర్స్ లైట్ తీసుకోకూడదని చెప్తున్నాను. యూ కెనాట్ టేక్ ఎ నెగిటివ్ ఫోర్స్ ఈజీలీ. నువ్వు తెచ్చుకున్నాయి కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్కడి నుంచి వస్తాయి? పితరుల నుంచి. 2 కలిపి ఉంటాయి. ఐడెంటిఫై, అది ఇది గుర్తుపట్టుకోవాలి నువ్వు. 3వ తరము వరకు అంట. అంటే ద నెగిటివ్ ఫోర్సెస్ క్యాన్ గో టిల్ ద 3rd జనరేషన్. నిర్గమకాండం 34:7. ఎక్సోడస్ 34:7. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. You see, the problem is, the blessing is also a force that comes in your life. But the negative force is also a force that comes to 4th generation. కొంతమందిలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఒక రకంగా నెగిటివ్ ఫోర్స్లు కూడా వచ్చేస్తాయి. దీన్ని డీల్ చేసుకోకపోతే కష్టం, మధ్యలో ఆగిపోతుంది బండి. అందుకే యబ్బేజ్ ఒక ప్రార్థన చేస్తాడు. యూనో, ప్రేయర్ ఆఫ్ జాబెజ్. ఈజ్ అ వెరీ వైజ్ మ్యాన్, వెరీ వెరీ వైజ్ మ్యాన్. అతను ముందే దేవుని యందు ఘనమైన వాడంట. ఈజ్ అ హానరబుల్ మ్యాన్. అయితే అతను ఒక ప్రార్థన చేస్తాడు, నా సరిహద్దులను విశాలపరచు అనే మాత్రమే కాదు, కీడు రాకుండా నీ చెయ్య అడ్డు పెట్టి నా జీవిత కాలము నాకు తోడుగా ఉండు అని చేస్తాడు. గుర్తుందా ఈ ప్రార్థన మీతో చేయించాను? సో నాట్ ఓన్లీ రిలీజింగ్ ద పాజిటివ్ ఫోర్స్ బట్ ఆల్సో స్టాపింగ్ ద నెగటివ్ ఫోర్స్, ద ప్రేయర్ ఆఫ్ జాబెజ్. ఇప్పుడు నువ్వు ఫైట్ చేస్తున్న ఫోర్సెస్ ఐదర్ ఎ ఫోర్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్ జనరేటెడ్ ఫోర్స్. ఇప్పుడు నీకు వచ్చే కష్టాలకు కారణం నీ పితరులది అవుతుంది, లేకపోతే నీ కుటుంబాన్ని అవుతుంది, లేకపోతే నీది అవుతుంది. ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్? ఇక్కడ చూస్తే 4వ తరం. హీ సేస్ దట్ 4th generation. సో ఫోర్సెస్ ఆర్ ఫర్ 4th generations. హౌ టు డీల్ విత్ దిస్? ఇప్పుడు యేసుప్రభువు ఒక మాట అంటారు, ఇదిగో శత్రువు బలమంతటి మీద మీకు ఏమిస్తున్నాడంట? అంటే ఈ ఫోర్సెస్ అన్నిటి మీద మనకేముందంట? నౌ యూ హ్యావ్ పవర్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద. అంటే నువ్వు చేసుకున్న వాటి మీద, పితరుల నుంచి వచ్చిన ఫోర్సెస్ మీద నీకేముందంట? అధికారం. యూ గాట్ ద పవర్, యూ గాట్ ద పవర్. లెట్ us pray. అయ్యా, నేను నా కుటుంబం జీవిత కాలం ఆత్మీయ అలవాట్లలో నిలకడగా ఉంటాను. మొదట దేవుని రాజ్యం ఎదుగుడి, తర్వాత అవన్నీ అనుగ్రహింపబడతాయంట. ఐ వాంట్ యూ టు బి హ్యాబిచువల్ ఇన్ దిస్ ప్రాసెస్. లార్డ్, కమ్ ఆన్, మేక్ ఎ డెసిషన్ టుడే. ఈరోజు today I pray that a force of obedience will overtake you from today. A force of obedience will overtake you today, you and your family. A force of obedience.
పక్షిరాజు రెక్కల వలె నూతన బలముతో నూతన స్త్రీ నూతన పురుషుడు వలె జీవించే కృప ఈ దినము నుంచి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Two times pregnancy aborted, barren. 2 సార్లు. This is an attack. నీకు కళలు వస్తూ ఉంటాయి, కళల్లో పాములు కనబడుతూ ఉంటాయి నీకు. అవును అవును అవును. ఓకే, దానికి గల కారణాలు కూడా ఉన్నాయి చాలా. ఇది జరిగే ముందు బాగా వస్తాయి నీకు కళలు. ఇది అన్నావు కదా 2 సార్లు జరిగే ముందు బాగా వచ్చాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించో, దైవజనుల దగ్గరికి వెళ్ళో, మీ అక్కను పట్టుకునో ప్రార్థించినప్పుడు ఆగిపోతుంది. ఓకే, అదొక అటాక్ అనమాట. దట్స్ అన్ అటాక్. ఓకే, దట్స్ అన్ అటాక్. అది శరీర రీతిగా కల్లోనే కాదు, ఆ సమయంలో నువ్వు శారీరకంగా కూడా కొన్ని పాములు చూస్తావు, ఇంటి బయట, అవును రోడ్డు మీద, అక్కడ. అవును అవును. You see that now? So this lady's dream is connected to the physical appearance. This is demonic. This is a higher level demonic, influential demonic. You see snakes even going outside the street, రోడ్డు మీద అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. ఇది అటాక్ అని తెలియదు. అటాక్ అంటే ఎంతమంది తెలుసు? అటాక్ అంటే దాడి. ఇది ఆమెకి దాడి అని తెలీదు. ఇఫ్ యూ డోంట్ నో ద డ్రీమ్స్ అండ్ విజన్స్, వాక్యము తెలిస్తే నీకు అది ఎలా డీల్ చేయాలో తెలియదు. అటాక్ అని తెలియదు. సో అక్కడ నీకు అది కనపడుతుందంటే ఏంటి? ద అటాక్ ఇస్ సీరియస్ అండ్ రియల్. an attack from outside, generational curse. Lavanya, be free. Every spirit, loose this body. No more miscarriages from today. Out. In Jesus' mighty freedom. Just free.